ఎర్లీకెళ్ళి సుస్వాగతం. ఈ మంచి అవకాశం ఇచ్చిన మొదటగా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ కేర్ ఆఫీసర్ శ్రీ మారుతి శర్మ సార్ గారిని కూడా స్టేట్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జాబ్ మేళలో మెగా జాబ్ మేళా ప్రోగ్రామ్కి ఈ యొక్క అవకాశాన్ని కల్పించడానికి పూర్తిగా సహకరించినటువంటి హెచ్ఈసి అండ్ వొకేషనల్ ఈ పూర్తి విద్యార్థులు ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. ఈ ఎగ్జామ్లో ఎవరైతే పూర్తి క్వాలిఫై అయ్యారో ప్యాకేజ్ ఉంటుంది ప్రయాణం అరౌండ్ 15,000 to 18,000 శాలరీ వస్తుంది. ఇండియాలో ఫుల్ టైం ఎంప్లాయీగా చదువుతున్నప్పుడే మీకు డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ఐటీ ఎంప్లాయీగా మీరు వర్క్ చేస్తున్నప్పుడే. సో ఇది ఒక చాలా చక్కగా అవకాశం. ఎందుకంటే HCL అందరూ విని ఉండొచ్చు. HCL కంపెనీ గురించి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, అవునా కదా? Everyone must have listened about the HCL company. It's a very prestigious company. So today, as part of the collaboration with HCL Tech, the district administration has organized this program. So ee program lo nato paatu vachesina DIO garu, tarvata HCL Tech nunchi vachina Rajesh garu, Star 50 principal garu, migita ikkada adhyapakalu mukyanga ee roju ee HCL Tech evaithe job opportunity plus learning opportunity. We should not just tell it as a job opportunity, it's also a learning opportunity. So job లర్నింగ్ ఆపర్చునిటీ ఈ కార్యక్రమం ఈ రోజు ఏవైతే మనం ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది దాంట్లో పాల్గొంటున్న ఆల్ స్టూడెంట్స్కి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. సో ఆల్రెడీ రాజేష్ గారు హ్యాస్ బ్రీఫ్డ్ యూ అంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో వన్ థింగ్ అంటే ఈరోజు మీకు ఎగ్జామ్ అయితాయి. ఎగ్జామ్లో బేసికల్గా అరిథమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ, దీస్ ఆర్ ద క్రూషియల్ కంపోనెంట్స్, అంతే కదా? So arithmetic, reasoning and mental ability, MPC, BPC, I think students should be aware, must be aware about these arithmetic, reasoning and mental ability questions. సో ఆ ఎగ్జామ్లో మళ్ళీ ఈరోజు ఎవరైతే రాస్తారో యాక్చువల్గా వారి దగ్గర తీసుకోవడానికి సంఖ్య చాలా ఎక్కువ, కానీ ఈరోజు సరే మనం కొంత లేట్ కూడా చేయడం జరిగింది, కానీ మీరు అందరూ కూడా ఎలిజిబులే ఉన్నారు, క్వాలిఫైడ్ కూడా ఉన్నారు కాబట్టి ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ గెట్ సెలెక్టెడ్. Okay, so I am expecting also because very few of you are there and you are very interested and qualified also. So I hope all of you will be getting selected. Now there are 3-4 things. One thing is please write the exam in a very how should you write the exams? Very basically interested manner and applying your mind. Okay, so please read each and every question very carefully. అది ఏదో ఒక క్వశ్చన్ వచ్చింది మాకు రావట్లేదు మళ్ళీ అట్లా వదిలేయండి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్, అప్లై యువర్ మైండ్, ట్రై టు థింక్ అబౌట్ ఇట్ ట్వైస్ థ్రైస్. ఫస్ట్ మనం క్వశ్చన్ రాసేటప్పుడు ఏదో ఫస్ట్ వస్తున్నాయి, అది మనం చేసేస్తాము.